అనకాపల్లి బాణసంచా పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయపడగా వారందరినీ ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు వైద్యం అందిస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఘటనా స్థలం నుంచి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, నవీన్, మనం చూడొచ్చు ప్రజెంట్ అనకాపల్లి జిల్లాలో ఉన్నాం. మనం ఇక్కడ కాశీపట్నం కైలాసపట్నం దగ్గర ఉన్నాం. ఇక్కడే ఈ లోపలికి వెళ్తే ఇక్కడ ఫైర్ వర్క్స్ కంపెనీ కూడా ఉంది. ఇక్కడ చాలా మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఘటన జరిగింది. చాలా మంది కూడాను ఈరోజు వర్క్ చేస్తున్న దాంట్లోనే భారీగా పేలుడు సంభవించడంతో 8 మంది మృతి చెందారు. చాలా మంది కూడా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ఈ ఘటనలకు సంబంధించి కూడా చాలా మంది బంధువులు కూడా ఉన్నారు. తమ వారిని కూడా కోల్పోయారు, ఆ బాధతో ఉన్నారు. ఆ స్థానికంగా ఉన్నవారు వాళ్ళు రిలేషన్ కూడా ఉన్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, వాళ్ళు బంధువులు ఈ మనోగతం ఎలా ఉంది తెలుసుకుంది. సార్, ఇక్కడ ఈరోజు జరిగింది కదా బాణసంచా పేలుడు, దాంట్లో ఎవరు మీ తాలూకు వాళ్ళు ఎవరు ఉన్నారు? నాకు మా మామయ్య గారు అవుతారండి. వేణుబాబు, అందులో చనిపోయిన వ్యక్తి మా గుంపుని వేణుబాబు అండి. బాణసంచల్లోని స్పాట్ లో చనిపోయారు సార్. అక్కడ ఎలా ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మీకు ఎవరు చెప్పారు? సుమారు 1 గంట, 1 గంట ఈ టైంలో జరిగింది సార్. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టుపక్కల చేలు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ చూసి మాకు కాల్ వచ్చింది సార్. మేము కాల్ వస్తే మేము వెంటనే బళ్ళు వేసుకొని వెళ్ళి చూసాం సార్. చూసి ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆపిన తర్వాత మేము లోపలికి వెళ్ళి అలౌ చేసి సారేమో చూసి ఆల్రెడీ చనిపోయి ఉన్నారు సార్. అక్కడ అప్పుడు అంటే ఆ వర్క్ అక్కడ ఈ పేలుడు సంభవించినప్పుడు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు అక్కడ? సార్ అది మ్యాక్సిమం ఒక 20 మంది 25 మంది వరకు ఉంటుంది సార్. మన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఎక్స్క్లూషన్ ప్రకటించిన తర్వాత క్షతగాత్రులను కూడా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు కదా? అవును సార్, అవును అందిస్తున్నారు. వెంటనే అంబులెన్స్ మొత్తం అన్ని వచ్చి 5 ఇంజక్షన్లు మొత్తం అన్ని వచ్చేసారు. వచ్చి మొత్తం అంతా కలిపి వెంటనే వాళ్ళు షిఫ్టింగ్ చేసేసారు. అలాగే చాలా మంది కూడా ఇక్కడ తమ వారిని కోల్పోయిన వారు ఉన్నారు. హృదయ విదారకంగా ఈ ఘటన ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. కైలాసపట్నం సంబంధించి ఇక్కడ బాణసంచా పేలుడులోని కూడా తమ వారిని కోల్పోయిన ఆవేదనలోని బాధలు ఉన్నారు. సార్, ఎవరు సార్ మీ తాలూకు వాళ్ళు? మా వదిన గారు అండి, పురం పాప గారు అనేసి మా వదిన గారు అండి. మా వదిన గారు ఎంగానా ఈ వదిన గారు ఎంగానా మా ఈ అదే పని కోసం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇలా జరిగిందని చెప్పేసి అందరూ తెలిసిన తర్వాత మాకు ఎంగా తెలియచేశారు. తెలియచేసిన వెంటనే మేము వెళ్ళి చూసేటప్పటికి మా వదిన గారు మరణించారు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత క్షతగాత్రులు కూడా ఎంగానా హాస్పిటల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా స్పందించింది. తర్వాత ఇంకా మన ముఖ్యమైన అనిత వంగలపూడి అనిత గారు కూడా వచ్చి అన్ని చూసి మాకు ఎంగానా ఎంపీ గారు సాయం చేస్తానని చెప్పేసి అన్నారు. మేము ఎంగానా కూలి పని వాళ్ళం అండి, దళిత కుటుంబస్తులమే. ప్రభుత్వం మమ్మల్ని ఎంగానా స్పందిస్తే మేము చాలా ఆనందిస్తాం. అదే గవర్నమెంట్ కూడా స్పందించింది. ఎవరైతే మృతి చెందారో ఒక్కొక్క కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. గాయపడిన వాళ్ళకి కూడా మెరుగైన వైద్యం ఇస్తారని ప్రకటించింది కదా? అవును సార్, ప్రకటించారు. గవర్నమెంట్ వారు ఇంకా దయచేసి వాళ్ళ మీద బాధ్యత పెట్టిన వాళ్ళు అందరు కాబట్టి వాళ్ళకి దయచేసి ఇంకా ఏమన్నా కొంత దయ చూపి పెంచితే మంచిదని కోరుకుంటున్నాను సార్. ఒకసారి ఆ ఘటన పేలుడు సంభవించింది కదా భారీగా, అప్పుడు ఏంటి మీకు వినిపించిందా? మీరు ఎక్కడే దగ్గర ఉన్నారా సార్? సార్, సౌండ్ కరెక్ట్ 1 గంటకి సౌండ్ చాలా వచ్చింది సార్. మేము కనీసం మొత్తం ఊరు బింబెలు ఎత్తిపోయింది సార్. మొత్తం బిందులు మొత్తం అన్ని 2 కిలోమీటర్లు సార్ అక్కడికి. కానీ సార్ మొత్తం అన్ని బింబెలు ఎత్తిపోయి సార్. మేము కరెంట్ షాప్ మా ఊళ్ళో కరెంట్ షాప్ ఉంది సార్. అది మేము పగిలిపోన్నామా సార్. అది మొత్తం అయిపోయినరికి పవర్ ఇవ్వండి సార్. అది పేలిపో పవర్ ఇవ్వండి సార్. ఆ కరెంట్ కూడా అడ్డుపోరు సార్. అడ్డుపోయిన తర్వాత ఏమైందంటే ఏమో తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు పవర్ ఇంజిన్లు మొత్తం అన్ని నచ్చిపోయి అన్ని వచ్చాయి సార్. అంబులెన్స్ మొత్తం అన్ని వచ్చాయి సార్. గవర్నమెంట్ కూడా సరిగ్గా సాయం చేసింది సార్. కాకపోతే ఇక్కడ మొత్తం 8 వేల స్పాట్లు పోలేదు సార్. అవి పోయిన తర్వాత ఎవరో మీరు గవర్నమెంట్ ఎలా చేస్తారో మీ మొత్తం ఉమెన్ అంతా కూడా అందరూ వచ్చేసారు. వచ్చిన కనీసం ఎవరికి తెలుస్తారు అసలు. ఈ ఇంజనీర్ తెలియదు, పేర్లు మొత్తం ఊరు మొత్తం బింబులు వేసిపోతారు. బిందులు మొత్తం అన్ని వేసిపోతారు. 2 కిలోమీటర్లు వస్తారు. అది ఈ ఊరు ఇక్కడ సార్.
మొత్తం అన్ని మొత్తం అన్ని లేచిపోయినండి. కరెంట్ కూడా తీసేస్తారు, తీద్దాం మళ్ళీ కరెంట్ చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు. అప్పుడు ఏమైందంటే మొత్తం అన్ని అయిపోయినాయి సార్. అయిపోయిన తర్వాత మొత్తం ఏమైంది మనకు తెలియదు సార్. మా ఊరు గవర్నమెంట్ సాయం కాదు సార్. ఓమని అంతే కూడా వచ్చారు, మొత్తం అందరూ వచ్చేస్తారు. అది ఇది మొత్తం మీద పరిస్థితి అనకాపల్లి జిల్లా కైలాస్ పట్ల ఉన్నాయి బాణసంచ పేలుడు ఘటన ఇక్కడ అనకాపల్లి వాసులని తీవ్ర దిగ్భ్రాంతిని కూడా పరిచింది. అది రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఎవరైతే బాధితులను ఆదుకోవడానికి కూడా ముందుకు వచ్చింది. ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించింది. ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తా ఉన్నారు. గాయపడిన వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నారు. ఏమైనా ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వాటితో హైదరాబాద్